నల్గొండ జిల్లా శౌలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో నిర్మితమవుతున్న స్వాతంత్ర అమరవీరుల నూతన స్తూపాన్ని మాజీ పీసీసీ అధ్యక్షుడు విహెచ్ హనుమంతరావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ శాస్త్రమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1948 ఆగస్టు 15న వల్లాల ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేసి గ్రామానికి చెందిన 10 మంది విద్యార్థులను అప్పటి నిజాం ప్రభుత్వ రజాకారుల సైనికులు హత్య చేశారని గుర్తు చేశారు. అమరవీరులు ఆ చరిత్ర మరుగున పడిపోకుండా గత 4 ఏళ్లుగా నివాళులర్పిస్తూ వారి జ్ఞాపకార్థం తమ సొంత ఖర్చుతో ఈ స్తూపాన్ని నిర్మించినట్టు తెలిపారు. రాబోయే ఈ నెల 21, 22వ తేదీలో స్వాతంత్ర అమరవీరుల స్తూప ఆవిష్కరణ కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ నటరాజన్ ఘనంగా ప్రారంభించనున్నట్లు విహెచ్ హనుమంతరావు ప్రకటించారు. భారతదేశాన్ని విలీనం చేయడానికి ఒప్పుకోలేదు. నేను సెపరేట్ కంట్రీ హైదరాబాద్ దేశం చేస్తా, హైదరాబాద్ లాగా ఇది ఒక సెపరేట్ కంట్రీగా ఉండాలని ఆలోచన చేస్తే ఆనాడు హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి పండిట్ జవహర్లాల్ గారు వారిని పంపడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాతనే మళ్ళా నిజాం ఒప్పుకొని భారతదేశంలో విలీనమైంది. దానికంటే ముందు సంఘటన లెఫ్ట్ పార్టీలు ఏమన్నాయి, సాయుధ పోరాటం అన్నారు. బీజేపీ వాళ్ళు ఏమన్నారు, విలీనం అంటున్నారు. కానీ నిజంగా కూడా ఆనాడు జరిగిన సంఘటన చాలా మందికి తెలియదు, తెలుసుకోవాలని ఆలోచన చేసిరో తెలియదు. కానీ నాకు ఒక భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. 10 మంది పిల్లలు 1948లో అదే మనకు స్వాతంత్రం వచ్చింది, మనం కూడా దేశభక్తి కావాలి. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు జైలు పోయినరు, ప్రాణాలు అర్పించారు. షహీద్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఉరికంబకి ఎక్కిండ్రు. కానీ భారతదేశాన్ని మేము స్వాతంత్రం తెచ్చే వరకు పోరాడతాం, చనిపోయినా పర్వాలే. ఆనాడున్న బ్రిటిష్ సర్కార్లు ఏమన్నారంటే, మీరు ఈ స్వాతంత్ర యుద్ధంలో నువ్వు పాల్గొనకుంటే నీ ఉరి శిక్ష తప్పిస్తామన్నారు. నేను ఉరికంబకన్నా ఎక్కుతా, కానీ స్వాతంత్రాన్ని వదలలేదని చెప్పినటువంటి మహానుభావుడు సంగతి తెలుసుకున్నట్టు ఈ ఉండాలలో ఈ స్కూల్లో ఉన్న పిల్లలకు ఆలోచన వచ్చింది. అరే నేను కూడా దేశభక్తిలో ఉండాలి, దేశంలో గురించి ఇంతమంది త్యాగం చేస్తే మనం జెండా ఎందుకు ఎగిరేయద్దు అని 1948లో ఎక్కించింది. ఇది తెలుసుకున్నటువంటి నిజాం పోలీసులు వాళ్ళు వచ్చేసి తెలుసుకొని, మాకు తెలియకుండా మీరు జెండా ఎట్లా ఎగిరేసిందని ఆలోచనతో ఆనాడు గుర్రాల మీద వచ్చి ఈ ప్రాంతంలో 5-6 ఈ స్కూల్లోనే తప్పారు. మిగతా 4 ఊళ్ళల్లో దేవుళ్ళని తప్పేశారు. ఇది ఎవరికి తెలియదు. కనుక అలాంటి ఆలోచన ఆనాడే స్వాతంత్రము దేశభక్తి ఉన్నదనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని వచ్చే తరం ఉన్నటువంటి యువతి యువకులు ఇలాంటి సాక్రిఫైస్ చేయాలి. మన దేశం, మన స్వాతంత్రం, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం?